హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లైక్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ గేమ్ చేంజర్ మూవీస్తో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలానే మీరు ఏ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఇక ముందుగా నెంబర్ 1 డాకు మహారాజ్ మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో పొంగల్ కి అయితే రిలీజ్ అయింది జనవరి 12న. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచి టాక్ ని తెచ్చుకుంది. అండ్ దాంతో పాటు ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ మార్క్ కూడా దాటింది అనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి అఫీషియల్ గా Feb 9th కి అయితే ఈ మూవీ కన్ఫర్మ్ గా అయితే రిలీజ్ అవుతుంది. సో ఎవరైనా డాకు మహారాజ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే Feb 9th నుంచి అయితే వాచ్ చేయండి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 2 మార్కో మూవీ. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి జనవరి 1st మన తెలుగులో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. యాక్చువల్లీ ఈ మూవీ ఒరిజినల్ వర్షన్ ముందే వాళ్ళకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. బట్ మన తెలుగు కొంచెం లేట్ గా అయితే తీసుకొచ్చారు అనమాట. అండ్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్ సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీని మనకి Feb 14th కి అయితే రిలీజ్ చేస్తున్నారు అఫీషియల్ గా. సో ఈ మూవీ మనకి కన్ఫర్మ్ గా మనకి ఓటీటీలో Feb 14th కి అయితే అవైలబుల్ గా ఉంటుంది ఇన్ సోనీ లివ్. సో ఎవరైనా వెయిట్ చేస్తుంటే మీరైతే ఆ టైం కి అయితే వాచ్ చేయండి. నెంబర్ 3 మద్రాస్ కరణ్. సో ఈ మూవీ మనకి ఆహా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఈ మూవీ Feb 7th కి అయితే ఆహా తమిళ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. RDX మూవీలో 3 హీరోస్ ఉంటారు కదా, సో అందులో ఒకరు ఈ మూవీలో అయితే యాడ్ చేశారు. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయొచ్చు Feb 7th కి. ఇక నెంబర్ 4 గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీలో రామ్ చరణ్ అండ్ కేఆర్ అడ్వాణి అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ పొంగల్ కి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ మనందరికీ తెలిసిందే థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందో. అండ్ ఈ మూవీకి దాదాపు 100 కోట్లకు పైగానే లాసెస్ అయితే రాబోతున్నాయి. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని Feb 7th కి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. సో ఎవరైనా గేమ్ చేంజర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు Feb 7th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇక నెంబర్ 5 ముఫాసా ద లయన్ కింగ్. సో ఈ మూవీలో మనకి మహేష్ బాబు గారు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు మన తెలుగులో. అండ్ హిందీలో షారుఖ్ ఖాన్ గారు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో డిసెంబర్ మంత్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీకి మంచిగానే కలెక్షన్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి 90 days అగ్రిమెంట్ రాయించుకున్నారు. అలా ఈ మూవీ మనకి March 7th కి అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా థియేటర్స్ లో కనుక ముఫాసా ద లయన్ కింగ్ మూవీని మిస్ అయి ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు March 7th నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో. ఇక నెంబర్ 6 ఎమర్జెన్సీ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ యావరేజ్ గా అయితే పర్ఫామ్ చేసింది. అండ్ ఈ మూవీలో మనకి కంగనా రనౌత్ గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి February 15th ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు అనమాట ఓటీటీలోకి. సో ఎవరైనా ఎమర్జెన్సీ మూవీ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో Feb 15th నుంచి. ఇక నెంబర్ 7 బేబీ జాన్. ఈ మూవీలో కీర్తి సురేష్ అండ్ వరుణ్ ధవన్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయితే అయింది. యాక్చువల్లీ ఈ మూవీ తేరి మూవీకి రీమేక్. ఈ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే హిట్ అయితే అయింది. బట్ మూవీ వచ్చేసి ఫ్లాప్ అయితే అయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి Feb 7th నుంచి రెంట్ రూపంలో అయితే తీసుకొస్తారు. అండ్ ఈ మూవీ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కి కొంచెం లేట్ గా అయితే తీసుకొస్తారు అనమాట. సో ఎవరైనా బేబీ జాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే Feb 7th నుంచి అయితే వాచ్ చేయండి రెంట్ రూపంలో. ఇక నెంబర్ 8 సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ మూవీలో వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి థియేటర్స్ లో జనవరి 14th అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. దాదాపు 250 కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టబోతుంది ఈ మూవీ రీజనల్ గా. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. సో G5 వాళ్ళు శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ క్లెయిమ్ చేసుకున్నారు. సో మాక్సిమం అన్ని రైట్స్ G5 వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి Feb 14th కి అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట G5 లో. సో ఎవరైనా సంక్రాంతికి వస్తున్న మూవీని కనుక థియేటర్స్ లో మిస్ అయి ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు Feb 14th నుంచి G5 లో. ఇక నెంబర్ 9 ఉపేంద్ర గారు లీడర్ లో యాక్ట్ చేసిన UI మూవీ. ఈ మూవీ మనకి థియేటర్స్ లో డిసెంబర్ మంత్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇంకా ఓటీటీలకు అయితే రిలీజ్ చేయలేదు. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. యాక్చువల్లీ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. February 2nd నుంచి ఈ మూవీని అయితే తీసుకొస్తారు. సో ఎవరైనా ఉపేంద్ర గారి ఫ్యాన్స్ UI మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి.
ఈ మూవీ మనకు వచ్చేస్తుంది. ఇక నెంబర్ 10 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ గురించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా మంత్స్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్ నెక్స్ట్ వాళ్ళు అయితే క్లైమ్ చేసుకున్నారు. అండ్ సన్ నెక్స్ట్ వాళ్ళు తమిళ వెర్షన్ అయితే మనకి రిలీజ్ చేశారు. సో మన తెలుగు వెర్షన్ ఇంకా వాళ్ళు తీసుకురాలేదు. సో తీసుకొస్తారో లేదో కూడా తెలీదు. సో అంతగా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీకైతే ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంది. బట్ ఆడియో వచ్చేసి మనకు అంత క్లారిటీగా అయితే ఉండదు మన తెలుగు వెర్షన్. సో మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ వీడియోకి ఇది ఇంతగా. ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ దిస్ యూ పీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.